ముందుగా ధర్మరాజు తన రథం ఎక్కుతాడు. తెల్లని గుర్రాలతో ఉన్న రథం. ఆయన ధ్వజం చంద్రధ్వజం. చంద్రుడు ఆయన ధ్వజం మీద ఉండే చంద్రుడు. అసలు ధర్మరాజు ఎక్కుతున్నప్పుడు ప్రకృతి మొత్తము విజయ సంకేతాలు ఇస్తుందా అన్నట్టుగా ఆ గాలిలోనే అర్థమైపోతుంటది. ఆ మోగుతున్నటువంటి శంఖాల శబ్దం కూడా మధురంగా వినిపిస్తుంటది. అంటే జయ సంకేతంగా వినిపిస్తూ ఉంటదనమాట. ముందుగా వెళ్ళి ధర్మరాజు తన రథం ఎక్కి అక్కడ ఉన్న వాళ్ళందరి వైపు ఒకసారి తిరిగి అందరికీ కూడా నమస్కారం చేసి తన రథం ఎక్కి తను కూర్చుంటాడు. ఆ తర్వాత భీముడు తన రథం ఎక్కుతాడు. భీముడు తన సింహధ్వజం ఉంటది. ఆయన రథం మీద సింహధ్వజంతో ఉన్నటువంటి రథం. ఆయన గుర్రాలు నల్లని చారలతో ఉన్నటువంటి తెల్లని గుర్రాలు. సో, భీముడు ఎక్కి కూర్చుంటారు. అందరూ కూడా జేహో జేహో అని చెప్పేసి అందరు చుట్టుపక్కల అరుస్తుంటారు. ఆ కోలాహలం మీకు అర్థమవుతుంది. అంటే యుద్ధానికి బయలుదేరుతుంటే ఎట్లా ఉంటుందంటే ఏదో పెద్దగా పెళ్ళికో లేదా రాజసూయ యాగానికి ధర్మరాజు రాజసూయ యాగానికి వచ్చినప్పుడు ఎట్లొస్తారో అలా ఉంటుందన్నమాట. అంత పెద్ద సంఖ్యలో అందరూ కూడా అట్లా జేహో జేహో అని నినాదాలు చేస్తుంటే భీముడు వెళ్ళి కూర్చుంటాడు. ఇక ఇప్పుడు అర్జునుడు వెళ్ళి తన రథం ఎక్కి కూర్చుంటాడు. అర్జునుడి రథం కపిధ్వజం ఉంటుంది కదా, అర్జునుడి రథం మీద హనుమధ్వజం ఆయనది. అసలు ఆయన ఎక్కి కూర్చుంటే ఆయన ధరించిన ఆభరణాలు, ఆయన వెలుగు చూడలేక కళ్ళు మూసుకుంటారంట అందరూ. అంత అద్భుతంగా వెలిగిపోతుంటాడు. ఇక ఒక్కసారి అర్జునుడు వెళ్ళి కూర్చున్న తర్వాత ఈసారి శ్రీకృష్ణుడు వంతు. అసలు శ్రీకృష్ణుడు వెళ్ళి తన రథసారథిగా అక్కడ కూర్చొని ఒక్కసారి గుర్రాలను హరిస్తే పైన దేవతలు పుష్పవర్షం కురిపిస్తారు. అంత అద్భుతంగా అంటే మరో సూర్యుడు పైనుంచి కిందికి దిగి వచ్చాడు అన్నట్టుగా ఆ ధ్వజం అంటే ఆ రథం వెలిగిపోతూ ఉంటుంది. అంత కాంతి వస్తుంటుంది. ఇక ఒక్కసారి ఆ రథాన్ని ధర్మరాజు ముందుకు తీసుకెళ్తాడు. అర్జునుడు ముందుకు తీసుకెళ్ళి అక్కడ తన శంఖమైనటువంటి దేవదత్తాన్ని పూరిస్తాడు. అర్జునుడి శంఖం పేరు దేవదత్తం. అసలు తెలుసు కదా, దేవదత్తం గురించి మా ప్రీవియస్ ఎపిసోడ్స్లోనే చెప్పాను. ఆ శంఖం పూరిస్తే ఆ శంఖ శబ్దానికి శత్రువులు గుండెలని చచ్చిపోతారు. అలా ఒక్కసారి అర్జునుడు తన శంఖాన్ని పూరించిన తర్వాత ఈసారి కృష్ణుడు తన శంఖమైనటువంటి పాంచజన్యం, శ్రీకృష్ణుడి శంఖం పేరు పాంచజన్యం. శ్రీకృష్ణుడు తన శంఖాన్ని పూరిస్తాడు. ఇక ఆ శంఖాన్ని పూరించగానే అందరిలో కూడా సమరోత్సాహం నిండుకొని అందరూ జయహో జయహో కృష్ణార్జునులకు జయహో అని చెప్పేసి జయ జయ రాగాలు తీస్తుంటారు. ఇక వెనక చిలక రంగులో ఉన్నటువంటి గుర్రాల రథం, దాని మీద శరణధ్వజం. ఆయన ఇది శరణధ్వజం నకులుడిది. అంటే చిలక రంగులో ఉంటాయి ఆయన గుర్రాలు. ఆయన ధ్వజం మీద శరణధ్వజం ఉంటుంది. ఆయన ధ్వజం అసలు నకులుడు అలా అంటే మహా అందగాడు. అందున యుద్ధానికి వెళ్తున్నాడంటే మరింత ప్రకాశవంతంగా ఉంటాడు. అలా నకులుడు ఎక్కి కూర్చొని తన రథం ఎక్కి కూర్చున్న తర్వాత ఇంకా ఈసారి సహదేవుడిది వచ్చేసి మేఘవర్ణం గుర్రం గజధ్వజం.